పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం ప్రజల వైపే ఉన్నాము. ప్రజలు ఎంతో బలోపేతంగా మమ్మల్ని ఏదైతే ఓటేసి ఆదరణ ఇచ్చారో దానికి మనతో ఏదైతే చెప్పారో దాన్ని వివరంగా మనం విన్నాం. అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి లిక్కర్ ఇస్కాం కారణమా, లేకపోతే అతను కట్టించిన శీష్ మహలే కారణమా, లేకంటే ప్రజలు కేంద్ర ప్రభుత్వానికే పట్టం కట్టి ఒకసారి ఢిల్లీకి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, పొల్యూషన్ సమస్య ప్రధానంగా ఏదైతే ఎదుర్కొన్నారో ఆ సమస్యను పరిష్కారం ఎత్తుకోవడానికి ప్రయత్నం చేశారా? ఈ విషయంలో మాట్లాడడానికి ఫస్ట్ మనం ఒకసారి మా చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో, చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మనం ఒకసారి తెలుసుకుందాం. దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి సుధాకర్ గారు, అతను కూడా సుధాకరే కాబట్టి కన్ఫ్యూజ్గా కావద్దు, మా చీఫ్ అడ్వైజర్ కూడా సుధాకర్ గారే, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అయినటువంటి గారు సుధాకర్ శర్మ గారు, మీరు చెప్పండి ప్రస్తుతం వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్. Thank you, Jamil ji. The long wait for BJP is over, and presently BJP has been given a very good mandate to take the affairs into its hands. మనం స్థూలంగా ఆలోచన చేస్తే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ యూనియన్ టెరిటరీస్లోనూ జరిగేటువంటి ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఢిల్లీలో జరిగేటువంటి ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంటాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇది కేవలం క్యాపిటల్ సిటీ మాత్రమే కాకుండా భారతదేశం యొక్క అస్తిత్వానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక, అలాగే అక్కడ ఎగ్జిక్యూటివ్ సెంటర్ కూడా కావటం వల్ల, అలాగే జ్యుడిషియల్ సెంటర్ కూడా కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి వైవిధ్యభరిత వాతావరణం నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు మనం గమనించినట్టయితే వీఆర్ లివింగ్ ఇన్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. మనం క్లౌడ్ మీడియా ఎప్పుడైతే రూల్ చేస్తున్నదో అటువంటి వాతావరణంలో ఉన్నాం. అలాగే ఓపెన్ అండ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ప్రతి డొమైన్లోకి పర్మియేట్ అయిందో అటువంటి ఒక సినేరియోలో ఎలక్షన్ అనేటువంటిది చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తుంది అని నా మనసుకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రజలను చైతన్యపరిచేందుకు, ప్రజలకు మనం దగ్గర అయ్యేందుకు ఇతపూర్వం ఎలా ఉండేదంటే 1-to-1 కాంటాక్ట్ కానివ్వండి, ఆర్ 1 with many ఇన్ ఏ ఓపెన్ ఆర్ పబ్లిక్ మీటింగ్ ఉండేది. కానీ ఈరోజు టెక్నాలజీ హ్యాస్ టేకెన్ ఇన్రోడ్స్ ఇంటూ డిఫరెంట్ వేస్ ఆఫ్ అవర్ లైఫ్. మరి ఈ నేపథ్యంలో మనం ప్రజలకు ఎలా చేరువవుతాం, అలాగే ప్రజల యొక్క ఆ ఓటును, బహుమతిని మనం ఎలా గెలుచుకుంటాం అనేటువంటి ఈక్వేషన్ చాలా మారిపోయింది. ఈరోజు మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ బహుకాలం ఢిల్లీలో అగ్రపీఠాన్ని అధిరోహించి ఉంది. అలాగే 10 సంవత్సరాలంటే కూడా చాలా పెద్ద విషయం. ఆమ్ ఆద్మీ పార్టీ జన్ లోక్పాల్ అనేటువంటి ఒక విధానంతో అది పాలిటిక్స్లోకి ప్రవేశించింది. నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక పద్ధతిలో ప్రవేశించి కొన్ని కారణాంతరాల వల్ల ఈరోజు ఆ పదవిని బీజేపీ చేతులకు అప్పగించవలసినటువంటి ఒక సందర్భం ఏర్పడింది. మరి బీజేపీ నేపథ్యం ఏంటి, కాంగ్రెస్ నేపథ్యం ఏంటి, ఈ రెండు కూడా చాలా, ఎందుకంటే మనం ఇక్కడ 4 Sides టీవీలో ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, కేవలం వచ్చిన ఎన్నికల్ని ఒక ప్యాటర్న్ ఏంటి, అసలు ఒక రిజల్ట్ వచ్చిందంటే దాని వెనక ఉన్నటువంటి ఆ ఇండికేటర్స్ ఏంటి, హైలైటర్స్ ఏంటి, కాంట్రిబ్యూటర్స్ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి, అలాగే ది ఇన్హెరెంట్ ప్యాటర్న్ ఏంటి అనేది గుర్తుపట్టడానికి మనం ఈ పెద్ద చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఆహ్వానితులైనటువంటి డిగ్నిటరీస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ను కూడా మనం క్లోజ్గా స్టడీ చేద్దాం. ఈ ఇన్పుట్స్ ద్వారా మనం ఒక అద్భుతమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ రాగలమని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనతోటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి సుధాకర్ గారు కూడా మనతోటి ఉన్నారు.